మై డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. ప్రతి ఒక్కరు కూడా హడావుడి పడద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎగ్జామినేషన్కి ఏమి తీసుకెళ్ళాలి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉండదు. డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఏమేమి డ్రెస్ చేసుకోవాలి, ఈ వస్తువులు మాత్రమే తీసుకెళ్ళాలి, ఏమి తీసుకువెళ్ళకూడదు ఈ వీడియోలో జస్ట్ డిస్కస్ చేసుకుందాం. మరి నీడ్ టు క్యారీ అలౌడ్, ఏమి అలౌడు, మరి ఏమి తీసుకెళ్ళాలి? మనకు పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఏమో ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మరి సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ట్రాన్స్పరెంట్ ఉండాలి, అది గుర్తుపెట్టుకుంటే లోపల ఏదో ఉండి మనకు బయట అమ్ముతారు కదా 5 రూపీస్ పెన్స్, 5 రూపీస్ ఇప్పుడు 10 రూపీస్ అయి ఉంటుంది. ఆ చిన్న ఆ పెన్ తీసుకెళ్తే జస్ట్ రఫ్ వర్క్ మాత్రమే చూసుకోవచ్చు మీరు. తర్వాత మీతో పాటు తీసుకువెళ్ళేది అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ది కలర్ అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజీ కలర్ అయితే సరిపోతుంది మీకు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ నేను కలర్ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలా లేదని చెప్పాను, కానీ మీరు కంగారు పడమాకండి. ఫస్ట్ పేజీలోనే మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఫస్ట్ పేజే తీసుకువెళ్ళండి. అనవసరంగా మీకు 10 రూపీస్ 4 పేజెస్ ఉంటే 4 into 40 రూపీస్ వేస్ట్ కదా. అనవసరంగా ఫస్ట్ పేజ్ తీసుకెళ్తే సరిపోతుంది. మరి ఎడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ పేస్టింగ్ అటెండెన్స్ షీటు, మీరు దీని మీద అడ్మిట్ కార్డు మీద ఒక ఫోటో అంటిస్తారు ఇంటి దగ్గర. మరి అక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో మొత్తము మీ దగ్గర 2 ఫొటోస్ ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామినేషన్ హాల్లోకి ఒక ఫోటో మాత్రం తీసుకెళ్ళండి. ఒక ఫోటోని మరి అడ్మిట్ కార్డు మీద అంటించండి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, మీ దగ్గర ఐడి ప్రూఫ్ ఏముంటే అది తీసుకెళ్ళండి. ఐడి ప్రూఫ్ మన దగ్గర ఏముంటుంది, ఆధార్ తప్పితే ఏమి ఉండదు మీ స్టూడెంట్స్ దగ్గర. తర్వాత బిఫోర్ రీచింగ్ సెంటర్ క్యాండిడేట్ మస్ట్ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ సెల్ఫ్ డిక్లరేషను, అది కూడా ఇచ్చేయాలి. మరి క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఎనీ వన్ ఆఫ్ ద, మరి ఆధార్ కార్డు అయితే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మరి డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డ్రెస్ కోడ్ సింపుల్ డ్రెస్ కోడ్ ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. సింపుల్. క్యాండిడేట్ మస్ట్ నాట్ వేర్ ఎనీ క్యాప్, అబ్బాయిలు ఎక్కువగా తలకి క్యాప్ పెట్టుకుంటారమ్మా, క్యాప్ పెట్టుకోవడానికి వీలు లేదు. క్యాప్లో కూడా మరి ఏమైనా కెమెరాలు పెట్టుకుంటారు, తర్వాత ఏమైనా స్లిప్పులు పెట్టుకుని ఎవరి అనుమానం వాళ్ళది. ఇవాళ రేపు ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మటానికి వీల్లేదు. మరి రోజులు అలా ఉండయి. అందుకని మరి క్యాండిడేట్ మస్ట్ నాట్ వేర్ క్యాప్, స్కార్ప్, స్టోల్స్ ఆర్ జ్యువెలరీ. మరి అమ్మాయిలు అయితే ఎక్కువగా జ్యువెలరీ వేసుకుంటారు. ఏమీ మీరు పెట్టుకోవాలి, చిన్న దండ పెట్టుకుంటే వేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తీసి ఎక్కడైనా పెట్టమన్నప్పుడు మీకు ఇబ్బంది అవుద్ది, మరి అది తీసుకోరు కదా. మరి ఒకవేళ పేరెంట్స్ స్టూడెంట్ వెళ్ళినప్పుడు పేరెంట్స్ మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ తీసేసుకుని మీ దగ్గర పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్కార్ప్, స్టోల్స్ ఆర్ జ్యువెలరీ, మెటాలిక్ ఐటమ్స్ అండ్ అదర్ ఆర్నమెంట్ ఇన్ జేఈ మెయిన్ ఎగ్జామ్. మెటాలిక్ ఐటమ్స్ ఏమి ఉండటానికి ఏం లేదు. ఈవెన్ వాచ్ కూడా పెట్టుకోవద్దు. ఏ వాచ్ అయినా డిజిటల్ వాచ్ నాట్ అలౌడ్, ఎనలాగ్ వాచ్ నాట్ అలౌడ్, అసలు వాచ్ నాట్ అలౌడ్, గుర్తుపెట్టుకోండి. వాచ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవడానికి వీలు లేదు. డ్రెస్ కోడ్ ఈ విధంగా ఉండే, మస్ట్ నాట్ వేర్ ఎనీ క్యాప్, ఈ విధంగా స్టూడెంట్స్ అయితే మరి పెట్టుకొని నాట్ అలౌడ్. మరి ఇక్కడ చూసుకోండి, నాట్ అలౌడ్. ఇవి క్యాండిడేట్ నాట్ అలౌడ్ కేర్ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా అఫీషియల్స్ నాట్ రెస్పాన్సిబుల్. సపోజ్ అక్కడ తీసుకెళ్ళాను అనుకోండి, వాళ్ళు అక్కడ అఫీషియల్స్ మరి ఇన్విజిలేటర్స్ ఏంటంటే పక్కన పెట్టండి అంటారు. పక్కన పెడితే అవి మీ పోయినాయి అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు. ఎందుకంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇవాళ రేపు ఎవరిని మన దేశంలో ఎవరిని ఏది అడగటానికి లేదు. ఏదైనా పోతే అది మన రెస్పాన్సిబుల్గా. మనం ఎక్కడన్నా బైక్ పార్క్ చేసినా మరి మీ పార్కింగ్ విత్ ఓనర్ రిస్క్ అని రాసి ఉంటుంది. అందుకని మన రిస్క్తో మనం పెట్టుకోవాలి, అంతేగాని ఎవరు కూడా రిస్క్ చేయరు. మరి డ్రెస్ కోడ్ రూల్స్ ఎలా ఉంటుంది, మేల్ కోడ్స్, అబ్బాయిలు ఏం చేయాలి, అమ్మాయిలు ఎలాంటి డ్రెస్ కోడ్. ఎక్కువగా అబ్బాయిలు అయితే అవాయిడ్ మెటాలిక్ ఐటమ్ ఇన్ క్లాత్లో మనకి జీన్స్ ప్యాంట్లో ఇవి ఉంటాయి కదా, బటన్స్ కొద్దిగా మెటల్తో ఉంటాయేమో, అలాంటివి అవాయిడ్ చేసుకోండి. సాధారణ దుస్తులు జీన్స్ లేకుండా మామూలు వేసుకోవాలండి, ఇబ్బంది లేదు. మెటాలిక్ ఐటమ్స్ ఉంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు అది కుయ్ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం విని ఇదేంది అవన్నీ వాళ్ళు ప్రతిదీ అనుమానిస్తారు. అవన్నీ దానివల్ల మీకు టెన్షన్ వచ్చి మరి చదివింది మర్చిపోవడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని సింపుల్ డ్రెస్సు, మామూలు సాదా ప్యాంటు షర్టు వేసుకుని వెళ్తే ఇంకా మంచిది.
మరి నో హెడ్ కవరింగ్స్ సచ్ యాజ్ క్యాప్స్, మఫ్లర్స్, క్యాప్స్, టోపీలు గీపీలు పెట్టుకెళ్ళొద్దు. వేరింగ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ అటైర్, కంఫర్టబుల్ లైట్ వెయిట్ ప్యాంటు షర్ట్ తీసుకెళ్తే ఇంకా హ్యాపీ. టీ షర్ట్ వేసుకెళ్తే ఇబ్బంది ఏమీ లేదు. టీ షర్ట్ కింద నార్మల్ ప్యాంట్ వేసుకుని జ్యువెలరీ యాక్సరీస్ ఇంక్లూడింగ్ రింగ్స్, అబ్బాయిలు కూడా మరి రింగ్స్ ఉంటాయి కదా, మరి ఉంగరాలు అలాంటి పెట్టుకోవద్దు. బ్రేస్లెట్స్ ఆర్ నాట్ అలౌడ్, కొంతమంది బ్రేస్లెట్ నాట్ అలౌడ్. షూస్ విత్ థిక్ సోల్స్ ప్రొహిబిటెడ్. జస్ట్ నార్మల్ చెప్పల్స్ మీరు చెప్పల్స్ తీసుకెళ్తే ఇంకా మంచిది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో వేసుకుంటాము అలాంటి చెప్పలు తీసుకెళ్ళండి. రబ్బర్ చెప్పులు వేసుకెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది, అది ఏ గొడవ లేని పని. రబ్బర్ చెప్పులు కానీ మామూలు లెదర్ చెప్పులు కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఏమీ లేకపోతే రబ్బర్ చెప్పులు వేసుకెళ్ళండి, మిమ్మల్ని ఎవరు అడిగారు. మీకు కావాల్సింది మంచి మార్క్స్, ఐఐటీలు ఎన్ఐటీలు సీటు రావాలి. ఆ రబ్బర్ చెప్పులు వేసుకెళ్ళావా మామూలు చెప్పులు వేసుకుని ఇక్కడ స్టోరీ కాదు. ఫీమేల్ అమ్మాయిల క్యాండిడేట్స్ అయితే నో స్టూల్స్, దుప్పటాసు, స్కార్వ్స్, కొన్ని ఇవన్నీ కొద్దిగా హంగామా తగ్గించాలి. తర్వాత ఇవి డీటెయిల్స్ అమ్మ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ డీటెయిల్స్ని అయితే ఫాలో అవ్వండి. మరి ఇక్కడ చూశారు కదా, ఇంకా డీటెయిల్స్ అవాయిడ్ క్లాతింగ్, మెటాలిక్, బ్రాక్లెట్, డోంట్ వేర్ క్యాప్స్ అని చెప్పాము. లైట్ వెయిట్, మరి జ్యువెలరీ యాక్సరీస్ చెప్పాము. మరి జేఈ డ్రెస్ కోడ్ ఫర్ ఫీమేల్కి అయితే మరి దుప్పటాస్ ఇవన్నీ కూడా చెప్పాము. జ్యువెలరీ ఆర్నమెంట్స్ సచ్ యాజ్ రింగ్స్, బ్రాస్లెట్స్ కూడా అమ్మాయిలు ఏం పెట్టుకోకూడదు. ఆప్ట్ ఫర్ సింపుల్ కంఫర్టబుల్ మరి కొత్త పైజమాలు జస్ట్ వేసుకుంటే హ్యాపీ, సింపుల్గా ఉండాలి. మిమ్మల్ని చూడంగానే ఇతని దగ్గర ఏమీ లేదు అనే విధంగా వీళ్ళ దగ్గర అబ్బాయిల దగ్గర ఏమీ లేదు ఇట్లా చూసి వాళ్ళు పంపించాలి. ఎందుకంటే మనకి అక్కడ మార్నింగ్ వెళ్ళంగానే వెరిఫికేషన్కి టైం పట్టింది కదా, బయోమెట్రిక్ టైం పట్టింది. ఆ టైంలోనే ఎక్కువ మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని సింపుల్గా మీ యొక్క చెక్కింగ్ జస్ట్ 1-2 మినిట్స్లో వెళ్ళిపోవాలి అంతే. మరి 1 మినిట్లోపు అయిపోవాలి. ఎక్స్రేస్ లైక్ గాగుల్స్, బ్రాస్లెట్, హెవీ ఆర్నమెంట్స్ పెట్టుకోకూడదు. ఎక్కువ బంగారపు వస్తువులను ఎక్కువ పెట్టుకోవటానికి వీల్లేదమ్మా. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ డీటెయిల్స్ సింపుల్గా వెళ్ళండి. ఒకవేళ మర్చిపోతే మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ విడిస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి. అక్కడ ఇచ్చేస్తే మీరు జస్ట్ క్యారీ చేయాల్సింది ఏంటంటే మరి అడ్మిట్ కార్డ్ విత్ కలర్ ఫస్ట్ పేజీ, తర్వాత ఆధార్ కవర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా, మీరు పర్సనల్ వాటర్ బాటిల్ ఒకటి కవర్ చేసుకోండి. తర్వాత పెన్ ఒక 4 వస్తువులు అంతేనమ్మా. వాటర్ బాటిల్, బాల్ పాయింట్ పెన్ను, మరి అడ్మిట్ కార్డు, మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్, మొత్తం 5 ఐటమ్స్ క్యారీ చేయాలి. మరి నీడ్ టు క్యారీ 5 ఐటమ్స్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిన తర్వాత మనము కట్ ఆఫ్ విషయంకి వద్దాం. మనం February 15th మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, కట్ ఆఫ్ విషయంకి వస్తాం. మన ఛానల్ని షేర్ చేయండి. మన ద్వారా ఆల్మోస్ట్ 300 మెంబర్స్ దాకా వాళ్ళు ఎవరెవరు చేరారు మన ద్వారా కూడా సపరేట్ వీడియో చేయటం జరుగుతుంది. జేఈఈ మరి అదృష్టవంతులు 2025 ఒక వీడియో కూడా చేస్తాను. వాళ్ళ ఫొటోస్ కూడా చూపించి ఎక్కడ ఏ ఐటీలో చేరాడు, ఏ ఎన్ఐటీలో, ఏ IIITలో ఏ స్టూడెంట్ చేరారు అన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే మీకు ఇవ్వటం అయితే మరి చూపించటం, దానికి సపరేట్ వీడియో కూడా చేస్తాను, చూడండి ఒకసారి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా మన పిల్లల లాంటి వాళ్ళు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంగారు పడవద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.